నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నారాయణ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, జయభారత్ హాస్పిటల్, జీజీహెచ్ హాస్పిటల్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మరియు ఆర్టీసీ సిబ్బంది శాలువాలు కప్పి పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. కాబట్టి వాళ్ళ యొక్క నిబద్ధత ఒక మాట చెప్తే అంత వెంటనే ఈ చెప్పడం, వెంటనే గిరి కలెక్టర్ గారికి కూడా చెప్పడం, ఆయనే స్వయంగా రావడం, మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మనకు ఒక చరిత్ర మనం నిలిచిపోద్ది. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఆర్టీసీలో ఆ సహాయం అనేది మర్చిపోలేం. మన ఎంప్లాయీస్కి అది గుర్తుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఆర్టీసీ కుటుంబ సభ్యులకి ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన వైద్యం అందించడం, ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతమందికి పదవులు గౌరవాన్ని ఇస్తాయి, కానీ కొంతమంది పదవులకి గౌరవం ఇస్తారు. అలాంటి వాళ్ళలో మన సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి గారి చరిత్ర గురించి ఇక్కడ కొంతమందికే తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉండదు. ఈ జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుల్లో సురేష్ రెడ్డి గారు. మరో మాట మొహమాటం లేకుండా నేను చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సురేష్ రెడ్డి గారు డిగ్రీ ఫైనల్ ఇయర్, అప్పటికే జిల్లాలో ప్రముఖ విద్యార్థి నాయకుడు. నాకు సురేష్ రెడ్డి గారితో పరిచయం కూడా లేదు. నేను ఒకరోజు విఆర్ కాలేజీలో సైకిల్ స్టాండ్ కాడ నిల్చుకుంటే సురేష్ రెడ్డి గారు చేయిస్తారు. నేను అనుకున్నాను, ఎవరికో చేయిస్తుంటానే, నాకెందుకు సురేష్ రెడ్డి గారు చేయిస్తారు, నేను సురేష్ రెడ్డి గారికి పరిచయం కూడా అనుకున్నాను. దగ్గర పిలిచాడు, పేరు అడిగాడు, పలానా అని చెప్పాను. ఏ ఊరు అన్నాడు. అంటే అక్కడితో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి విద్యార్థి రాజకీయాల్లో నన్ను అన్ని రకాల కూడా సురేష్ రెడ్డి గారు ప్రోత్సహించారు. ఆ రోజు వాళ్ళు ప్రోత్సహించబట్టే ఆ తర్వాత రాజకీయాల్లో 1-3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆనాడు ఏదైతే ఆ సైకిల్ స్టాండ్ వద్ద సురేష్ రెడ్డి గారు నన్ను దగ్గర తీయకుండా ఉంటే మరి నా జీవితం ఏ రకంగా ఉండేదో నాకైతే తెలియదు. ఏదేమైనా ఆ గౌరవం ఇప్పటికీ నాకు కానీ, నా ఒక్కరికే కాదు, నా కుటుంబానికి మొత్తం, నా భార్య బిడ్డలు కూడా సురేష్ రెడ్డి గారి మీద ఆ గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాంటి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్ అవడం అది వారికి కాదు గౌరవం, ఈ ఆర్టీసీ చైర్మన్ అది దాని గౌరవం. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆర్టీసీ చైర్మన్ అయితే వాళ్ళు గర్వంగా మాకంటే ముందు మీరు సురేష్ రెడ్డి గారు పనిచేశారు అని చెప్పుకున్నటువంటి వ్యక్తిత్వం సురేష్ రెడ్డి గారు. ఇంకా భవిష్యత్తులో సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు అన్ని రకాల రాజకీయంగా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా సురేష్ రెడ్డి గారు చేసే ప్రతి దానికి కూడా స్థానిక ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం ఉంటుంది. ఎందుకంటే నాది సురేష్ రెడ్డి గారి ఇందాక చెప్పినట్టు కుటుంబం, వాళ్ళ కుటుంబంలో నేను కూడా ఒకటే కాబట్టి పూర్తిగా అన్ని రకాల నా మీద వారికి అధికారం ఉంటుంది. దానికి ఎలాంటి అనుమానం లేదు.
వారు చెప్పే ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా వారి మాటని ఆదేశాలుగా భావించి ముందుకు సాగడానికి మీ కోటాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు చేసుకుంటూ సెలవు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.